డైరెక్టర్లతో చేస్తే ఫ్లాప్ గ్యారంటీనా? ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను అనిల్ బ్రేక్ చేశాడా? కొరటాల వల్ల కానిది రావిపూడి వల్ల అయ్యింది. మెగాస్టార్ కు అసలైన సక్సెస్ టానిక్ ఇదే. మెగాస్టార్ చిరంజీవిది ఎప్పుడూ ఒకటే ఫార్ములా, ఏ డైరెక్టర్ హిట్ కొడితే వారికి కర్చీఫ్ వేసేయడం. కానీ ఈ సక్సెస్ ట్రాక్ మోజులో చేసిన ప్రయోగాలు చాలా వరకు బెడ్స్ కొట్టాయి. ఇందుకు అతిపెద్ద ఎగ్జాంపుల్ కొరటాల శివ అపజయమే ఎరుగని కొరటాల మెగాస్టార్ ఇమేజ్ ను ఆ ఒత్తిడిని మోయలేక ఆచార్యతో చతికిల పడ్డారు. దీంతో హిట్లు, డైరెక్టర్లు చిరుకి సెట్ కారు అనే సెంటిమెంట్ బలపడింది. వశిష్ఠ, విశ్వాంబర విషయంలోనూ ఇదే టెన్షన్ ఉంది. గతంలో శ్రీను వైట్లతో చేసిన అందరివాడు పరిస్థితి కూడా అదే. కానీ ఈ ఫ్లాప్ సెంటిమెంట్ కు అనిల్ రావిపూడి రూపంలో చిరంజీవికి సరైన మందు దొరికింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ఆ మెగా ఒత్తిడికి ఏ మాత్రం తలొగ్గలేదు. కొరటాల మాదిరిగా సీరియస్ కథల జోలికి వెళ్లకుండా, కథను మార్చకుండా తనకు బలమైన కామెడీ అస్త్రాన్ని నమ్ముకున్నాడు. చిరులోని వింటేజ్ టైమింగ్ ను వాడుకుంటూ ఇటు ఫ్యాన్స్ ను అటు సగటు ప్రేక్షకుడిని మెప్పించడంలో 100% సక్సెస్ అయ్యాడు. సక్సెస్ లో ఉన్న మిగతా దర్శకులు చిరంజీవి ఇమేజ్ చట్టంలో ఇరుక్కుని ఫెయిల్ అయితే, అనిల్ రావిపూడి మాత్రం ఆ ఇమేజ్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకే చిరంజీవి పాత సక్సెస్ ఫార్ములాలో మిగతా వాళ్ళు ఫెయిల్ అయినా అనిల్ మాత్రం డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. మొత్తానికి మెగా కాంపౌండ్ వెంటాడుతున్న హిట్ డైరెక్టర్ ఫ్లాప్ మూవీ అనే భయానికి అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ స్టాప్ పెట్టాడనే చెప్పాలి.